అందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఆలయాలన్నింటిలో కూడా సంప్రోక్షణలు కావచ్చు, లేదంటే ఏదైతే దోష నివారణకు సంబంధించినటువంటి దీక్షలు కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు దుర్గా గుడికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెట్ల మార్గంలో ఉన్నటువంటి కొన్ని మెట్లు కూడా కడిగి శుభ్రం చేసి దోష నివారణకు సంబంధించి కూడా పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఈ నెల అంటే వచ్చే నెల 1వ తారీఖు నాడు 11 రోజుల దీక్ష అనంతరం 1వ తారీఖు నాడు తిరుమలకు కూడా మెట్ల మార్గంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాను, దీక్ష విరమిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అదేవిధంగా కూడా పూర్తిగా కూడా అంటే మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ నిన్న మాట్లాడుతూ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం ఈ అంశానికి సంబంధించి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. శ్రీవారి లడ్డూను రాగితోనూ పంది కొవ్వుతోనూ ఇటు పంది కొవ్వుతో బంగారంతో పోల్చినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే పంది కొవ్వు బంగారం, శ్రీవారి ఏదైతే లడ్డు ఉందో అది ఒక రాగి అనే విధంగా అర్థం వచ్చేలా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి పంది కొవ్వు మార్కెట్ ధర కేజీ 450 రూపాయలని చెప్తా ఉన్నారు. ఇక 1400 వరకు కూడా ఉంటుంది అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అట్లాగే 320కి సరఫరా చేసే నెయ్యిలో అంత ఖరీదైన వస్తువు ఎట్లా కలుపుతారంటూ కూడా నిన్న మాట్లాడుతున్నారు. అంటే నిజంగా చెప్పాలంటే మలేషియన్ మార్కెట్లో ఈ పంది కొవ్వు ఏదైతే ఉందో 140 రూపాయలు ఇండియన్లో, అంటే దాదాపుగా $1.4 ఉంటుంది. అది 140 రూపాయలు ఉంటుంది. మరి ఎందుకు ఈ విధంగా తెలిసి తెలియక మాట్లాడుతున్నారు? హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి పైన ఇటు పూర్తిగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ అయ్యారు ఈరోజు ఉదయం. అదేవిధంగా చాలామంది కూడా ఆయన దారిలోనే ఇటు వైసీపీకి సంబంధించిన నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగింది, ఇప్పుడే ఇది జరిగింది, ఇవన్నీ కూడా లేనిపోని కట్టుకథలు అల్లి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇటు పూర్తిగా వైసీపీ పార్టీ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్గా మాట్లాడినటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఈ అంశానికి సంబంధించి చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి పొన్నవోలు సుధాకర్ ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినటువంటి అంశాన్ని కూడా చూద్దాం. ముందుగా సుధాకర్ మాట్లాడినటువంటి అంశాన్ని ప్లే చేద్దాం. వాళ్ళు చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి. ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈజ్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, ఇది రాగి వస్తువు రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, ఇది రాగి వస్తువు రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? మరి గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్. ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదం ఎక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదం ఎక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఇటు